ఈ యొక్క సంయుక్త ఎందుకు బాగా ఉపయోగపడతాయి అంటే, సంయుక్త కణజాలం అంటే కాంపౌండ్, ఇవి దేనికి సార్ బాగా యూజ్ అవుతాయి అంటే చూడండి, ఫర్ ప్రొటెక్షన్ ఎవరి నుంచి, ఫ్రమ్ ప్రొటెక్షన్, ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ కెమికల్ అండ్ మెకానికల్ స్ట్రెస్ అంటే ఏంటంటే చూడండి, రసాయన మరియు యాంత్రిక ఒత్తిడి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఏంటివి? సంయుక్త కణజాలాలు. ఓకేనా? సంయుక్త కణజాలాల యొక్క ఇంపార్టెన్స్ ఇదే. అదేంటిదంటే ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ కెమికల్ అండ్ మెకానికల్ స్ట్రెసెస్, రసాయన మరియు యాంత్రిక ఒత్తిడి నుంచి, ఓకేనా, ఒత్తిడి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటికీ మనకి ఏమైంది, సో ఒక్క ఎపిథీలియం టిష్యూస్ మాత్రమే అయినాయి, ఇంకా కనెక్టివ్ టిష్యూ ఉన్నాయి, మస్కులర్ టిష్యూ ఉంది, నర్వస్ టిష్యూ నో ప్రాబ్లం, అది పెద్ద ఇది కాదు. సో కనెక్టింగ్ టిష్యూ. నెక్స్ట్ ఏంటిది? కనెక్టివ్ టిష్యూ అంటారు. కనెక్టివ్ టిష్యూ దీన్ని బంధన కణజాలం అని కూడా చాలామంది అంటారు. దీనికి కరెక్ట్గా మన తెలుగులో అయితే సంయోజక కణజాలం. సో ఇవి మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే లూజ్లీ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూస్. ఓకేనా? సో లూజ్లీ కనెక్టివ్ టిష్యూ అంటే వదులు అంటే లూజ్లీ కనెక్టివ్ టిష్యూస్ అంటే ఇవి వదులుగా ఉంటాయి, అంటే టైట్గా ఉండవు. ఎందుకో నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? లూజ్లీ కనెక్టివ్ టిష్యూ, వదులుగా ఉండే కణజాలాలు, వదులుగా ఉండే సంయోజక కణజాలాలు. డెన్స్ అంటే సాంద్రీత, ఓకేనా, సంయోజక కణజాలాలు. స్పెషలైజ్డ్ అంటే ప్రత్యేక, ఏంటి సడన్ ఇలా చేంజ్ అయింది, ఓకే, ప్రత్యేక, ఓకేనా, ప్రత్యేక సంయోజక కణజాలాలు. ఓకేనా? ప్రత్యేక సంయోజక కణజాలాలు. సో లూజ్లీ కనెక్టివ్ టిష్యూస్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? ఒకటి, ఓకేనా, అరియోలర్ టిష్యూస్, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అదే అరియోలర్ టిష్యూ, అరియోలర్ కణజాలాలు అంటారు. అరియోలర్ కణజాలాలు ఇవి దేనికి సార్ ఉపయోగపడతాయి అంటే చూడండి, ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే చూడండి, ఫర్ ప్రొటెక్షన్ లేదా, సో ఇలా రాసుకోండి. ఇంకా కరెక్ట్ వర్డ్ ఏంటంటే సో ఫర్ రిపేర్ ఆఫ్ టిష్యూస్, కణజాలాలను రిపేర్ ఏమైనా వస్తే, ఓకేనా, ఇవే బాగు చేస్తూ ఉంటాయి. ఏంటివి? అరియోలర్. ఓకేనా? ఓకేనా, అరియోలర్ టిష్యూ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిపోజ్ లేదా అడిపోజ్ టిష్యూ, ఎడిపోజ్ కణజాలం. ఈ యొక్క ఎడిపోజ్ కణజాలం ఎక్కడ ఉంటుంది? సో జనరల్గా ఈ ఎడిపోజ్ టిష్యూ అనేది స్కిన్కి, చర్మం లోపల ఉండే అంతర్భాగానికి మధ్యలో ఉండిద్ది. అంతేకాదు ఇవి ఎందుకు లూజ్లీ టిష్యూస్లో మాత్రమే ఎందుకు వేశారంటే వీటి యొక్క కణాలు అనేవి పెద్దగా ఉంటాయి. ఇవి దేనికి సార్ ఉపయోగపడతాయి? ఈ ఎడిపోజ్ టిష్యూ కాకుండా అరియోలర్ టిష్యూ ఏమో రిపేర్ ఆఫ్ ది టిష్యూస్, కణజాలాల యొక్క రిపేర్కి ఉపయోగపడతాయి. మరి అడిపోజ్ టిష్యూ దేనికి సార్ ఉపయోగపడుతుంది అంటే స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్, కొవ్వుని నిల్వ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. చూడండి, వీటి యొక్క ఈ యొక్క సెల్స్ ఇలా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. మామూలు సెల్స్ ఇలా ఉంటాయి చిన్నగా, కానీ ఈ యొక్క ఎడిపోజ్ టిష్యూస్ మాత్రం ఇలా పెద్దగా ఉంటాయి. ఎందుకు సార్ ఇంత పెద్దగా ఉంటాయి అంటే మధ్యలో కొవ్వుని నిల్వ చేసుకోవడానికి. మన పొట్టలు ఇలా ముందుకు సాగుతున్నాయి అంటే ఏంటిది? ఎడిపోజ్ టిష్యూయే. ఎడిపోజ్ టిష్యూలో ఉన్న కొవ్వుని దాచిపెట్టుకుంటే ఏంటివి? ఇవి లూజ్లీ కనెక్టివ్ టిష్యూస్, వదులుగా ఉండే అంటే ఏంటిది? వీటి యొక్క గ్యాప్ మధ్యలో చూడండి ఎంత ఉందో. ఇక్కడ ఏమైంది అంటే ఇవంతా ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకుంటా ఉండిద్ది. అంటే ఏంటిది? ఈ యొక్క ఎడిపోజ్ టిష్యూ యొక్క పని ఏంటిది? స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్, కొవ్వు నిల్వ చేయడం.
ఓకేనా, కొవ్వుని నిల్వ చేయడం. అండ్ ఇంకోటి ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఎడిపస్ టిష్యూ అనేది మన చర్మానికి లోపల ఉన్న అంతర్భాగాలకి మధ్యలో సో ఇవి ఉంటా ఉండిద్ది. ఓకేనా, సో ఒక కనెక్షన్లా ఉండిద్ది. అదే కనెక్టివ్ టిష్యూలో మనం రాసుకున్నాం. ఓకేనా, ఇంకా అరియోలర్ టిష్యూ అర్థమైంది కదా, అదేంటిది రిపేర్స్, ఏమైనా రిపేర్స్ వస్తే ఓకేనా అవి రిపేర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెన్స్ కనెక్టివ్ టిష్యూ. ఈ యొక్క డెన్స్ కనెక్టివ్ టిష్యూ అంటే సరే సాంద్రిత, ఓకేనా, సాంద్రిత సంయోజక కణజాలం. సాంద్రిత సంయోజక కణజాలం అంటే ఏంటి సార్? ఇంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సో లిగ్మెంట్స్, టెండాన్స్ ఆల్రెడీ వినే ఉంటారు. రైల్వే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి బాగా ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. లిగమెంట్స్ అండ్ టెండాన్స్. లిగమెంట్స్ అంటే సో లిగమెంట్స్, టెండన్స్లో ఈ యొక్క డెన్స్ కనెక్టివ్ టిష్యూ, సాంద్రిత సంయోజక కణజాలం అనేవి బాగా అబ్జర్వ్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు చెప్పండి, లిగమెంట్స్ అంటే దేనికి? బోన్ టు బోన్. లిగమెంట్స్ అంటే దేనికి ఉంటాయి? బోన్ టు బోన్. బోన్ టు బోన్ కనెక్షన్, బోన్ టు బోన్ కనెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెండన్స్ అంటే బోన్ టు మజిల్, బోన్ టు మజిల్. ఎముకకి మధ్య లిగమెంట్స్ ఉంటాయి, కనెక్షన్. సో బోన్కి మజిల్ కనెక్షన్ ఏమంటారు? టెండాన్స్ అంటారు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి ఐపీఎల్ ఉంది కదా, నేను అలాగే గుర్తుపెట్టుకుంటా, అందుకనే మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇంకొకలా మీరు ట్రీట్ చేసుకోండి, ఇంకొకలా కానీ చదువుకోండి. మనకి ఐపీఎల్ టీం ఉంది కదా, ఐపీఎల్ టీం నేనేం చేస్తానంటే బీపీఎల్ టీం అని చదువుకుంటా. బీపీఎల్ టీం. బి అంటే బోన్, బి అంటే బోన్, ఎల్ అంటే లెగ్మెంట్. ఓకేనా, బీపీఎల్. ఐపీఎల్ లాగే బీపీఎల్, అదే బీబీఎల్. ఓకేనా, సో ఐపీఎల్ లాగే బీబీఎల్ అని గుర్తుపెట్టుకుంటా. సో ఐపీఎల్, బీబీఎల్. సో బి అంటే బోన్, బి అంటే బోన్, ఎల్ అంటే లెగ్మెంట్. ఇంకా టెండాన్స్ గుర్తుపెట్టుకోవాలా, అది ఒకేలా గుర్తుపెట్టుకుంటే ఇవి రివర్స్లో ఉంటాయి కదా. సో నేను అలా గుర్తుపెట్టుకున్నాను అని చెప్తున్నాను మీకు. ఓకేనా, సరే. సో వదులుగా ఉండే కణజాలాల్లో అరియోలర్ అండ్ ఎడిపోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అరియోలర్ అంటే రిపేర్ ఆఫ్ ది టిష్యూస్, అడిపోస్ అంటే స్టోరేజ్ ఆఫ్ ది ఫ్యాట్. ఓకేనా, సాంద్రిత డెన్స్లో లిగమెంట్స్, టెండాన్స్ ఉంటాయి. సో ఇవే ఈ ఎగ్జాంపుల్స్. కాబట్టి బోన్ టు బోన్, ఓకే, ఇది వచ్చేసి బోన్ టు మజిల్. ఇప్పుడు చూడండి, స్పెషలైజ్డ్ అంటే ప్రత్యేకమైన సంయోజక కణజాలం కదా. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కార్టిలేజ్ బోన్, మృదులాస్థి. కార్టిలేజ్ బోన్ చిన్నపిల్లలకు ఉంటాయి కదా. నెక్స్ట్ బోన్, పెద్దవాళ్ళకు ఉండే బోన్. మూడోది బ్లడ్. ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో వస్తాయి, ఇవి స్పెషలైజ్డ్లో వస్తాయి. బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, ఇలా అనుకుంటాం కదా. సో ఇవన్నీ, సో కార్టిలేజ్, బోన్, ఓకే, బ్లడ్, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఏంటిది? కనెక్టివ్ టిష్యూ కూడా అయిపోయింది. నెక్స్ట్ చూద్దామా? సో నెక్స్ట్ మనకి లైన్లో ఏముందో ఒకసారి చెక్ చేసుకుందామా? కనెక్టివ్ టిష్యూ కూడా అయిపోయింది. ఇంకేమున్నాయి? మస్కులర్ టిష్యూ. ఓకేనా, మస్కులర్ టిష్యూ. ఓకేనా, సరే చూడండి ఒకసారి. ఓకే, మస్కులర్ టిష్యూ, దీన్నే మజిల్ టిష్యూ అని అంటారు. మస్కులర్ టిష్యూ, దీన్నే మజిల్ టిష్యూ, కండర కణజాలం అంటారు. ఈ కండర కణజాలం మళ్ళీ 3 రకాలు. ఓకేనా, మళ్ళీ 3 రకాలు. ఇదంతా ఎన్సీఆర్టీ 11th క్లాస్లో మాత్రమే ఉందమ్మా, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, సో మస్కులర్ టిష్యూ ఇవి 3 రకాలు. స్కెలిటాన్ మస్కులర్ టిష్యూ, ఓకేనా. సో స్కెలిటాన్ మస్కులర్ టిష్యూ. తర్వాత వచ్చేసి సో స్మూత్ మస్కులర్ టిష్యూ అంటే ఏంటంటే, చూడండి, అస్థిపంజర కండర కణజాలం, నునుపు కండర కణజాలం. ఓకేనా, ఇదేంటి సార్ అంటే, సో కార్డియాక్ మస్కులర్ టిష్యూ అంటే ఏంటంటే హృదయ ఓకేనా, కండర కణజాలం. ఓకేనా, ఈ అస్థిపంజర
ఓకేనా. సో ఈ అస్థిపంజర కండరం. సో చూడండి, అస్థిపంజర ఇందులో 3 రకాలు నేను చెప్పానా. ఒకటి ఏంటిది మస్కులర్ టిష్యూ, ఓకేనా. రెండోది ఏంటిది స్కెలిటాన్ టిష్యూ. మూడోది సో స్కెలిటాన్ టిష్యూ, స్మూత్ మస్కులర్ టిష్యూ. రెండోది వచ్చేసి కార్డియాక్ టిష్యూ, ఓకేనా. ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఈ కార్డియాక్ టిష్యూస్ అంటే హృదయం దగ్గర ఉంటాయి, ఓకేనా. హృదయం అంటే హార్ట్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. వీటినే ఏమని పిలుస్తారు అంటే సో ఈ స్కెలిటన్ ఏమంటారు అంటే చూడండి, రేఖీత నియంత్రణ కణజాలాలు. రేఖీయ నియంత్రణ కణజాలాలు. రేఖీయ అంటే ఇంతకు చెప్పా స్ట్రైటెడ్ STAIRTED స్ట్రైటెడ్. ఆ స్ట్రైటెడ్ కాదు, ఈ స్ట్రైటెడ్ వాలంటరీ ఓకేనా టిష్యూస్ అంటారు. వీటిని ఇంకా ఏమని పిలుస్తారంటే అంటే వీటికి ఎనదర్ నేమ్ స్కెలిటాన్ టిష్యూస్కే అస్థిపంజర కణజాలాలకి రేఖీత నియంత్రణ స్ట్రైటెడ్ వాలంటరీ అంటారు. వీటేంటిది అన్స్ట్రైటెడ్ ఓకేనా. అన్స్ట్రైటెడ్ ఇన్వాలంటరీ అంటే ఏంటిది ఆరేఖిత అనియంత్రణ కణజాలాలు. ఇవేమో రేఖిత నియంత్రణ, అనియంత్రణ. ఇవేంటి అంటే సో రేఖిత అనియంత్రక కణజాలాలు, ఓకేనా. అంటే ఏంటిది సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఏంటిది స్ట్రైటెడ్ వాలంటరీ టిష్యూస్, ఓకేనా. స్ట్రైటెడ్ వాలంటరీ టిష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ స్కెలిటాన్ ఎక్కడ అబ్జర్వ్ చేయిస్తారంటే సో ఇవి దగ్గరగా ఉంటాయి. దేని దగ్గర ఉంటాయి? అస్థిపంజర వ్యవస్థకి అస్థిపంజర కండరానికి దగ్గరగా ఉంటాయి, ఓకేనా. సో ఇవి ఎక్కడసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే మన మజిల్స్కి ఈ యొక్క మన ఉన్న అస్థిపంజరం ఉంటుంది స్కెలిటన్కి, ఈ యొక్క స్కెలిటన్కి దగ్గరగా ఉంటాయి ఈ యొక్క టిష్యూస్ అనేవి. ఇవి ఎక్కడసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇంటెస్టైన్స్, యుట్రస్ అంటే ఇంకా ఎక్కడ సో ఇంకా యానస్, ఓకేనా. చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల దగ్గర, అంతేకాకుండా పాయువు దగ్గర ఈ యొక్క మన ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, వేస్ట్ మెటీరియల్ అంతా మనం బయట పంపించేస్తాం కదా, ఈ ప్లేస్లో వీటిని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక కార్డియాక్ వచ్చేసి కేవలం హృదయం దగ్గర మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాము, కేవలం హృదయం దగ్గర మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం, ఓకేనా. ఇది మస్కులర్ టిష్యూ గురించి. ఆ తర్వాత వచ్చేసి సో సరే ఆ తర్వాత వచ్చేసి చివరిగా ఉన్నది ఏంటి అంటే నర్వస్ టిష్యూ అంటే నాడీ కణజాలం, ఓకేనా. ఈ నాడీ కణజాలం, ఓకేనా. సరే సో నర్వస్ టిష్యూస్ నాడీ కణజాలం. ఈ యొక్క నాడీ కణజాలంలో వీటిలో అసలు ఎందుకు సార్ ఈ నాడీ కణజాలం అంటే ఫర్ కమ్యూనికేషన్ లేదా నర్వ్ ఇంపల్స్ అంటారు. నర్వ్ ఇంపల్స్ అంటే ప్రచోదనం, నాడీ ప్రపోజనం. ఇన్ఫర్మేషన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకెళ్ళడానికి యూస్ అవుతాయి. ఏంటివి? నర్వ్ టిష్యూస్ అనేవి. వీటిని నర్వ్ ఇంపల్స్ అంటారు. ఇంపల్స్ అంటే ప్రచోదనం కదా. సో ఇంకా సార్ వీటిలో ఏమైనా సెల్స్ ఉంటాయంటే సో ఈ నాడీ కణ వ్యవస్థ ఈ నర్వస్ టిష్యూస్లో ఉండే సెల్స్ ఎలా ఉంటాయంటే ఒకటి నర్వ్ సెల్ అంటే నాడీ కణాలు ఉంటాయి, ఇంకోటి గ్లియా కణాలు కూడా ఉంటాయి, ఓకేనా. సో కనీసం ఇంతవరకైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇంకా చేస్తూనే కొద్ది వస్తూనే ఉంటుంది. సబ్ డివిజన్లో ఇంకా వస్తూనే ఉంటాయి, ఓకేనా. సో మ్యాక్సిమం ఎవరికి నేను ట్రై చేశాను. చివరిసారిగా ఓకేనా, మీకు ఓపిక లేకపోతే ఫార్వర్డ్ చేయండి, కానీ నేను ఒకసారి రివైజ్ చేస్తాను. రివైజ్ చేసిన తర్వాత బిట్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ
థియరీలో నేను చెప్పింది ఎందుకని, ఇది 11th క్లాస్ ఇన్ఫర్మేషన్, మీకు మ్యాక్సిమం దొరకదు, దొరికినా కూడా తెలుగులో కొంత తొందరగా దొరకదు. కాబట్టి మీకు సో బెనిఫిట్ కోసమే ఇలా చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి రివైజ్ చేస్తాను, కొత్త టాపిక్ కాబట్టి ఒకసారి రివైజ్ చేస్తాను. ఇంకా ఇది ఈజీ టాపిక్. ఇంకా ప్లాంట్ కింగ్డమ్ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకోండి, అంత టఫ్గా ఉంటాయి. అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు జాగ్రత్తగా మీ అప్లోడ్ చేసిన వీడియో అలా చూస్తూ ఉండండి, ఓకేనా? సరే చూడండి. సో టిష్యూ అంటే కణజాలం. కణజాలం అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఏ కామన్ ఫంక్షన్. అవునా? ఒకే ప్రాంతం నుంచి ఉద్భవించి ఒకే కణ సమూహంగా ఏర్పడి ఒకే విధిని, ఒక ప్రత్యేకమైన విధిని ఏర్పరచడం, ఒక ప్రత్యేకమైన విధిని ఓకేనా సో నిర్వహించడం. సో ఇది తెలుసు కదా, సెల్ అనేది టిష్యూగా మారిద్ది, టిష్యూ అనేది ఆర్గన్గా మారిద్ది, ఆర్గానిక్ సిస్టమ్గా, కంప్లీట్ ఆర్గన్గా, కణం కణజాలంగా, సో అవయవ వ్యవస్థగా, ఒక సంపూర్ణ జీవిగా మారుతుంది. చూడండి. ఆ తర్వాత వచ్చేసి స్టడీ ఆఫ్ టిష్యూ ఏమంటారు? హిస్టాలజీ లేదా మైక్రో అనాటమీ అంటారు, ఓకేనా? మైక్రో అనాటమీ. సో టిష్యూస్కి ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత వచ్చేసి యానిమల్ టిష్యూ. ఈ యొక్క జంతు కణజాలంలో రకాలు ఏంటిది? ఎపిథీలియల్, ఉపకళ సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. ఎపిథీలియల్ కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఈ యొక్క ఎపిథీలియం టిష్యూస్లో 2 రకాలు, సింపుల్ అండ్ కాంపౌండ్, సరళ మరియు సంయుక్త. మళ్ళీ ఈ సరళలో 2 రకాలు, స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నర్, సల్కల, ఘనాకార, స్తంభాకార. నెక్స్ట్ ఈ యొక్క ఎపిథీలియంలో 2 రకాలని చెప్పుకున్నాం కదా, సరళ, సంయుక్త అని. ఇందులో మళ్ళీ 3 రకాలు ఉంటాయి సరళలో. ఏంటిది? స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నర్. అంటే సల్కల, ఓకేనా, ఘనాకార, స్తంభాకార. నెక్స్ట్ ఈ యొక్క స్క్వామస్ అనేవి కణాలు బల్లపరుపుగా, ఫ్లాటెడ్ సెల్స్ అంటారు, బల్లపరుపుగా ఉంటాయి. ఈ స్కిన్ మళ్ళీ సింపుల్ ఎపిథీలియంలో కాకుండా స్ట్రైటెడ్ ఎపిథీలియంలో వస్తాయి. జాగ్రత్తగా, ఎందుకంటే ఇవి అవుటర్ ఎన్విరాన్మెంట్కి చాలా దగ్గరగా ఉంటాయి, బాహ్య ప్రపంచాన్ని, అంటే బాహ్య వాతావరణం కదా. సరే. ఊసోఫాగస్ ఆహార వాహిక, ఎయిర్ సాక్స్ ఇన్ లంగ్స్ వాయుగోన్లు, అంటే ఊపిరితిత్తులో ఉండే వాయుగోన్లు. నెఫ్రాన్స్ ఇన్ బౌమాల్ గుళికలు అంటారు, బౌమాల్ క్యాప్సల్స్ అంటారు కదా. నెక్స్ట్ మౌత్, లైనింగ్ ఆఫ్ మౌత్. నెక్స్ట్ ఇవేంటిది? క్యూబాయిడల్, ఇవి ఘనాకారంగా ఉంటాయి. డక్ట్ ఆఫ్ గ్లాండ్స్ అంటే గ్రంథులన్నీ దేంతో తయారు చేయబఉంటాయి? ఎపిథీలియం టిష్యూస్తో తయారు చేయబడి మనం తెలుసుకోవచ్చు. సో నెఫ్రాన్స్, కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్. కాలమ్నర్లో స్తంభాకార, ఇవి ఎక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు? స్టమక్లో, ఇంటెస్టైన్లో అబ్జర్వ్ చేయొచ్చు. సంయుక్త అంటే ఏంటిది? ఇవి కేవలం కెమికల్ అండ్ మెకానికల్ స్ట్రెస్ నుంచి మాత్రం మనకి రిలీఫ్గా ఇస్తాయి. అంటే ఇది రసాయనిక మరియు సో యాంత్రిక ఒత్తిడి నుంచి మనల్ని కాపాడతాయి, ఓకేనా? సో అదే కదా చెప్పుకున్నాం. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ. ఈ యొక్క సంయోజక కణజాలం మళ్ళీ 3 రకాలు, లూజ్లీ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, స్పెషలైజ్డ్ అంటే వదులుగా ఉండే కణజాలాలు, సాంద్రిత కణజాలాలు, మళ్ళీ ప్రత్యేకమైన కణజాలాలు. మళ్ళీ ఇందులో వచ్చేసి వదులుగా ఉండేది అరియోలర్ అడిపోస్ టిష్యూ. అరియోలర్ దేనికి? ఫర్ రిపేర్ పర్పస్. ఇదెందుకు? అడిపోస్ టిష్యూ ఫర్ స్టోరేజ్. ఇదెందుకు? సో లిగ్మెంట్స్ టెండన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. లిగ్మెంట్స్ అంటే ఎల్ కాబట్టి బీబీఎల్ అంటే బోన్ లిగ్మెంట్, బోన్ టు బోన్ లిగ్మెంట్. ఇదేంటి? టెండాన్, బోను మజిల్, ఓకేనా? సో చూడండి, స్పెషలైజ్డ్ కార్టిలేజ్, బోన్, బ్లడ్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సో దీని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? మస్కులర్ టిష్యూ. ఈ యొక్క మస్కులర్ టిష్యూ అంటే ఏంటి? కండర కణజాలం. ఈ యొక్క కణజాలం ఏంటిది? స్కెలిటన్, స్మూత్ అండ్ కార్డియాటిక్. అస్థిపంజర కణజాలం, నునుపు కండర కణజాలం, హృదయ కణజాలం. ఇవి కేవలం హృదయంలో మాత్రమే ఉంటాయి. ఇది చూడండి, ఇవేంటివి? సో ఇవి రేఖిత నియంత్రణ అంటే స్ట్రైటెడ్ వాలంటరీ అని కూడా పిలుస్తారు. ఇవేంటివి? అన్స్ట్రైటెడ్ ఇన్వాలంటరీ, అరేఖిత అనియంత్రణ అని కూడా పిలుస్తారు. వీటిని రేఖిత అనియంత్రణ అని కూడా పిలుస్తారు, ఓకేనా? ఇంకా నర్వ్ సెల్స్ వచ్చేసి సో ఈ నర్వ్ సెల్స్ కమ్యూనికేషన్ పర్పస్గా మాత్రం యూజ్ అవుతాయి. ఇవి ఏంటివి అంటే నర్వ్ ఇంపల్స్, ప్రచోదనానికి బాగా, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట, ఓకేనా? ఇందులో సెల్స్ వచ్చేసి నర్వ్ సెల్స్ అంటే గ్లియా సెల్స్, నర్వ్ సెల్స్ని నాడీ కణాలు అంటారు, గ్లియా సెల్స్ని గ్లియా కణాలు అంటారు. ఈ బేసిక్స్తో మనం ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామా? ఓకే, చూద్దాం. చూడండి, సరే చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ సిమిలర్ ఇన్ ఆరిజిన్ అంటే ఒకే ప్రదేశం నుంచి ఉద్భవించి అండ్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ ఫంక్షన్, ఒకే రకమైన విధిని నిర్వహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మజిల్ సెల్స్ ఇన్ అవర్ బాడీ ఫార్మ్ ఏ మస్కులర్ దట్ బ్రింగ్స్ అవర్ బాడీ మూమెంట్. అంటే మన కండరాలు కదులుతూ ఉన్నాయి, మన బాడీని మూమెంట్ చేస్తూ ఉన్నాయి. అంటే అదేంటి? ఒక స్పెషలైజ్డ్ ఒక పనే కదా అని చెప్తున్నారు. మరి వీటిని ఏమంటారు అంటున్నారు? ఒకే మూలను పోలి ఉండి, అంటే ఏంటంటే ఒకే చోట నుంచి ఉద్భవించే అర్థం.
మరియు ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించడానికి ప్రత్యేకత కలిగి ఒక కణ సమూహంగా అన్నాడు. మరి కణ సమూహాన్ని ఏమంటారు? టిష్యూస్, కణజాలం అంటారు. కణజాలం, ఓకేనా? టిష్యూస్, కణజాలం అంటారు. అవును కదా? సో ఆన్సర్ ఏంటిది? టిష్యూస్. నెక్స్ట్, బోన్, బ్లడ్ అండ్ బోన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్. రక్తము మరియు ఎముకలు డాష్కి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? కనెక్టివ్ టిష్యూ. ఒకవేళ మీకు కనెక్టివ్ టిష్యూ అని లేదు, కనెక్టివ్ టిష్యూ అని లేకపోతే ఏముండొచ్చు? స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూని బంధన అంటారు, సంయోజక కణజాలం అంటారు. ఓకేనా? కనెక్టివ్ టిష్యూ. ఈ యొక్క కనెక్టివ్ టిష్యూ కరెక్ట్గా మాట్లాడుకుంటే, సో కార్టిలేజ్ అంటే మృదులాస్థి, కార్టిలేజ్, బోన్, బ్లడ్, ఈ మూడు కూడా కనెక్టివ్ టిష్యూ కిందే వస్తాయి. వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి ఆఫర్ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా ఇటువంటి ఆఫర్ మరలా మీ ముందుకు రాదేమో. తప్పనిసరిగా ఈ వచ్చినటువంటి ఆఫర్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఈ యొక్క దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాజమాన్యం అంతా కూడా కలిపి మన పిల్లలకి, చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, ఓల్డ్ స్టూడెంట్స్కి, మన న్యూ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా వెసులుబాటు కావాలి, వీళ్ళందరూ కూడా తగ్గించి ఫీజులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆఫర్ని మీకు అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి టోటల్ ఫీజు ఎంతంటే మనకి 13,000 రూపాయలు మాత్రమే. కోర్సు డ్యూరేషన్ 4 months. టోటల్ సిలబస్ని మనం 4 monthsలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా మీరు ఆన్లైన్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా 24/7 మన ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ ఫెసిలిటీని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ మెటీరియల్ మన ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, మరియు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్నిట్లు కూడా కలిపి మనకి ఎంతంటే మ్యాటర్ ఆఫ్ 13,000 మాత్రమే. ఇది చాలా మంచి ఆఫర్ అంటే తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6th October నుంచి 16th October వరకు మాత్రమే. ఒకవేళ సార్ మేము ఇప్పుడు రాలేము, దసరా అయిన తర్వాత వస్తాము అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఒక 500 రూపీస్ కనుక మాకు ఫోన్పే చేసి మీ యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఫోన్పే నెంబర్ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ నేమ్, మీ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఎంటర్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అవుతారో అప్పుడు మీరు రిమైనింగ్ 12,500 కడితే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మరీ స్పెషల్గా చెప్పుకుంటే స్పెషలైజ్డ్ కింద వస్తాయి. ఓకేనా? సరే, ఇదంతా కాదు అనుకుంటే కనెక్టివ్ టిష్యూ ఏమేమి వస్తాయి? లూజ్లీ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, స్పెషలైజ్డ్, వదులుగా, సాంద్రీత, ప్రత్యేక. ఈ వదులుగా ఉన్న దానిలో ఏంటిది? అరియోలర్, ఎడిపోజ్. అరియోలర్ దేనికి? ఫర్ రిపేర్. ఇది దేనికి? ఎడిపోజ్ ఫర్ స్టోరేజ్. డెన్స్లో ఇంకా ఏమొచ్చాయి మనకి? లిగ్మెంట్. నెక్స్ట్ ఏమొచ్చాయి? టెండాన్. లిగ్మెంట్ అంటే బోన్ టు బోన్, ఇదేంటిది? బోన్ టు మజిల్. స్పెషలైజ్డ్లో కార్టిలేజ్ అంటే మృదులాస్థి, ఎముకలు, ఇంకా ఏమొచ్చాయి? బ్లడ్ కదా. ఎందుకు మళ్ళీ చెప్పాను? గుర్తుండవు, రివిజన్ చేద్దామని. నెక్స్ట్, ది లైనింగ్ ఆఫ్ ది మౌత్ ఈజ్ మేడప్ ఆఫ్. ది లైనింగ్ ఆఫ్ ది మౌత్ అంటేనే మీకు ఏం గుర్తు రావాలని చెప్పాను? లైనింగ్ ఆఫ్ ది మౌత్ అంటే ఎపిథీలియల్, ఉపకళా కణజాలాలు. లేదు అంటే ఇంకా స్పెషల్గా ఏం గుర్తు రావాలి? సింపుల్ ఎపిథీలియం. ఇంకా గుర్తు రావాలంటే స్క్వామస్, సల్కల ఉపకళా కణజాలం మొత్తం అవి గుర్తు రావాలి. ఆ ఆప్షన్ బట్టి మనం చేస్తాం. చూడండి, క్యూబాయిడల్ ఎపిథీలియం, ఓకేనా? సూడోస్ట్రైటెడ్ కాలమర్ ఎపిథీలియం. నెక్స్ట్ స్క్వామస్ ఎపిథీలియం, కాలమర్ ఎపిథీలియం. ఎంత స్పెషల్గా ఇచ్చారు, ఎంత ఇన్డెప్త్గా ఇచ్చారు. ఎక్కడ? గ్రూప్ డిలో. వీళ్ళు ఎపిథీలియం మీద టెస్ట్ చేయాలా? సింపుల్ ఎపిథీలియం మీద టెస్ట్ చేయాలా? సింపుల్ ఎపిథీలియంలో రకాలు ఉన్నాయి చూసారా, దాని మీద టెస్ట్ చేశారు. ఆ రకాల్లో మళ్ళీ సబ్ రకాలు ఉన్నాయి, అది నెక్స్ట్ వస్తాయి. ఇదే దానిలో నెక్స్ట్ వస్తాయి. అక్కడ సెట్ చేశారు, మనం టెస్ట్ చేశారు కదా. సో ఇప్పుడు చూడండి, ఈ థియరీ చెప్పబట్టి మీకు ఆన్సర్స్ వచ్చాయి అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమని? స్క్వామస్ ఎపిథీలియం, సల్కల ఉపకళా కణజాలం. ఓకేనా? ఎపిథీలియం అందరికీ తెలుసు, మ్యాక్సిమం బాగా చదివిన పిల్లలకి ఎపిథీలియం తెలుసు. మన సబ్ డివిజన్స్ ఎలా తెలుస్తాయి? NCERT 11th class చదివితే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్,
దేర్ ఆర్ మెనీ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్? మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, ఏది పెద్దది? అవయవం గురించి అడుగుతున్నారు, ఆర్గాన్ గురించి అడుగుతున్నారు కదా. ఏంటిది? స్కిన్. దాదాపుగా 5 kgs ఉండిద్ది. 5 kgల చర్మాన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్, డాష్ టిష్యూ ఈజ్ ఫార్మ్డ్ బిథ్నెట్ ది, సో స్కిన్ అండ్ బిట్వీన్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. ఏ కణజాలం చర్మం క్రింద మరియు అంతర్గత అవయవాల మధ్య ఉంటుంది? చర్మం కింద అంతర్గత అవయవాల మధ్య ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, అంటే వాటి వీటికి మధ్య కనెక్షన్ లాగా మారుతుంది. కనెక్టివ్ టిష్యూ కదా. ఏంటిది? ఎడిపోస్ టిష్యూ కదా. సో ఎడిపోస్ టిష్యూ, ఈ యొక్క ఎడిపోస్ టిష్యూ యొక్క పని ఏంటిది? స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్, కొవ్వుని నిల్వ చేయడానికి. ఈ యొక్క ఎడిపోస్ టిష్యూ దేని కిందకు వస్తుంది? కనెక్టివ్ టిష్యూ కిందకు వస్తుంది. ఈ కనెక్టివ్ టిష్యూ ఇంకా దేని కిందకు వస్తుంది? కనెక్టివ్ టిష్యూలో లూజ్లీ కనెక్టివ్ టిష్యూ కిందకు వస్తుంది, వదులుగా ఉండే సంయోజక నిర్మాణం కిందకు వస్తుంది. ఇలా మనం చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఇన్ ద హ్యూమన్స్. మానవుల్లో బంధన కణజాలం యొక్క ఉదాహరణను గుర్తించండి. సో బంధన కణజాలాలు ఏమేమి ఉన్నాయి? బంధన కణజాలాలు ఇచ్చిన వాటిలలో చూడండి, కార్టిలేజ్, నెక్స్ట్ బోన్ బ్లడ్. ఇవేంటివి? స్పెషలైజ్డ్. ఓకేనా? ఇంకా ఏమున్నాయి? ఎడిపోజ్, ఇంకా అరియోలర్ కనెక్టివ్ టిష్యూ. ఇవేంటివి? లూజ్లీ. మరి డెన్స్ కింద ఏమొస్తాయి? లిగ్మెంట్స్ అండ్ టెండాన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? కేవలం ఒక్క బోన్స్ మాత్రమే ఈ యొక్క వీటిలలో ఉన్నాయి. నెక్స్ట్ చూద్దామా? డాష్ టిష్యూ ఫార్మ్స్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ మౌత్. అంటే మీకు ఏం గుర్తు రావాలి? ఎపిథీలియం ఉపకళ, సరళ ఉపకళ, తర్వాత స్క్వామస్ సల్కళ గుర్తు రావాలి. ఏమి ఇచ్చారో చూద్దామా? సో చూడండి, సిలియేటెడ్ కాలమర్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రైటెడ్ స్క్వామస్ ఎపిథీలియం, కాలమర్ ఎపిథీలియం. ఏంటిది? సింపుల్ సరళ, స్క్వామస్ సల్కళ, ఎపిథీలియం ఉపకళ కణజాలం, సాధారణ పొలుసుల ఎపిథీలియం అంట. ఓకే, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, స్ట్రైటెడ్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అన్నాడు. స్ట్రాటిఫైడ్, ఓకేనా? సో స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. నేనేం చెప్పాను? సింపుల్లో కాకుండా స్ట్రాటిఫైడ్ అని వస్తే ఏం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏంటిది? స్కిన్. ఎందుకని? అది బాహ్య ప్రపంచానికి కనిపిస్తూ ఉంటుంది. మిగతా ఎగ్జాంపుల్స్ అన్నీ ఊసోపాగస్ అన్న అది లోపలే ఉంటుంది, లంగ్స్ అన్న అవి లోపలే ఉంటాయి. ఇంకా ఏం చెప్పాను దీనిలో? సో ఊసోపాగస్ స్కిన్, ఎయిర్ సాక్స్ ఊపిరితిత్తుల్లో ఉండే వాయుగోళాలు అన్న అవి లోపలే కదా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? సో స్కిన్. ఇదేంటిది? సింపుల్ ఎపిథీలియం. ఇది స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మస్కులర్ టిష్యూ? కండర కణజాలం రకాలు. మస్కులర్ టిష్యూస్ టైప్స్ ఏమున్నాయి? స్కెలిటాన్, అస్థిపంజర. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? సో స్కెలిటాన్ తర్వాత స్మూత్, నునుపు కండర కణజాలం. ఇంకా ఏమున్నాయి? కార్డియాక్ అంటే ఏంటిది? హృదయ. ఇప్పుడు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు కదా. సో 3 రకాలు. నెక్స్ట్ మళ్ళీ వీటిని కూడా మీరు చెక్ చేసుకోండి. వీటిని ఏమంటారు? రేఖిత నియంత్రణ, ఇవి అరేఖిత అనియంత్రణ, ఇవి రేఖీయ అనియంత్రణ. ఇవి ఎక్కడ ఉంటాయి? ఈ యొక్క స్కెలిటన్కి దగ్గరగా ఉంటాయి. ఈ స్మూత్ ఎక్కడ ఉంటాయి? ఇంటెస్టైన్, యుట్రస్, యానస్ ఇక్కడ ఉంటాయి. ఇవే ఉంటాయి హృదయం దగ్గర ఉంటాయి. ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ దిస్ హ్యూమన్ బాడీ స్కిన్ ఇస్ కాల్డ్. మానవ శరీర చర్మం యొక్క బయట పొరను ఏమంటారు? ఓకేనా? ఎపిడర్మిస్. ఎందుకని? స్కిన్ అంటే ఏంటిది? ఎపిథీలియం టిష్యూ. ఇంకా ఏమంటారు అంటే ఎపిడర్మిస్ అని కూడా అంటారు. వారికి ఇంకో పేరు ఎపిడర్మిస్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కనెక్టివ్ టిష్యూ? సో బోన్ అనేది కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ, కార్ట్ అనేది కనెక్టివ్ టిష్యూ, ఇంకా నర్వ్ అనేది ఏంటిది? నాడీ కణం అనేది
ఏంటిది? నర్వ్ టిష్యూ, అది నాడీ కణజాలం అది. నెక్స్ట్ ఆన్సర్ ఏంటిది? నాడీ కణం. నెక్స్ట్ వచ్చేసి స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ ఇస్ ఫౌండ్ ఇన్ ఏ అల్వియోలర్ ఆఫ్ ది లంగ్స్. కరెక్టే కదా, నేను కూడా అదే చెప్పాను. స్క్వామస్ ఎపిథీలియం, ఓకేనా? స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ ఇస్ ఫౌండ్ ఇన్ అల్వియోలర్ ఆఫ్ ది లంగ్స్. వాయుగోణంలోనే ఉంటుంది. ఏంటిది? స్క్వామస్ సల్కల ఉపకల కణజాలం, అవునా? అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది యానిమల్స్ వేర్ డాష్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్షన్స్ ఆర్ అక్కర్డ్. పొలుసుల ఎపిథీలియం కణజాలం ఉపరితల అల్వియోలలో మరియు జంతువుల యొక్క ఇతర భాగాల్లో సంకోచం మరియు సరళీకరణగా సంభవిస్తుంది. ఏంటిది అంటే, సో చూడండి, ఈ యొక్క అల్వియోలై ఆఫ్ ది లంగ్స్ అని ఉన్నారు కదా. సో ఇవి మనకి ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అయిద్దా, మనం ఎక్స్పిరేషన్ తీసుకున్నప్పుడు, ఇది ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు, ఎక్స్ప్రెషన్ బయటకు వెళ్ళినప్పుడు అవి టెంపరీగా ఏమవుతాయి? కాంట్రాక్షన్స్ రిలాక్షన్స్ అవుతాయి, సంకోచాలు సరళికలు అవుతాయి కదా. సో అవేంటిది అంటే టెంపరీ, ఓకేనా? తాత్కాలికంగా సంకోచాలు సడలింపులు కూడా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ది సెల్? స్కిన్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటిది? ఎపిడర్మిస్, ఎపిథీలియం టిష్యూస్. ఇప్పుడు ఏముంది? ఎపిథీలియం టిష్యూ లేదా ఎపిథీలియం. ఈ ప్యారన్కైమా ఇవన్నీ తర్వాత వస్తాయి, అది ప్లాంట్కి సంబంధించినవి కదా. నెక్స్ట్ డాష్ టైప్ ఆఫ్ టిష్యూ ఇస్ ఎ గ్లాండ్, ఫార్మ్ ఏ గ్లాండ్. డాష్ రకం కణజాలాలు గ్రంథులను ఏర్పరుస్తాయి. డక్ గ్లాండ్స్ ఏంటిది? క్యూబాయిడల్ ఎపిథీలియం టిష్యూ. అదే స్పెషల్గా అడిగితే, అది నార్మల్గా అయితే ఎపిథీలియం టిష్యూ అని చెప్పాలని చెప్పా. ఇప్పుడు ఏంటి దీనికి ఆన్సర్? ఎపిథీలియం టిష్యూ, ఓకేనా? నెక్స్ట్ చూద్దామా? టు ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ అప్ టు ది కిడ్నీస్ ఇన్ ద యానిమల్ సెల్స్ ఎపిథీలియం ఫార్మ్స్ ఇన్ ద ఇన్నర్ లేయర్. జంతు కణాలలో మూత్రపిండాలకు యాంత్రిక మద్దతును ఇవ్వడానికి ఎపిథీలియంలో దేనికి యూజ్ అవుతుందంటే, సో క్యూబాయిడల్. ఎందుకు సార్ అంటే చూడండి, క్యూబాయిడల్ టిష్యూ అనేది ఈ యొక్క చూడండి టు ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ టు ద కిడ్నీస్ ఇన్ ద యానిమల్ సెల్స్ డాష్ ఎపిథీలియం ఫార్మ్స్ ఇన్ ద ఇన్నర్ లేయింగ్. జంతు కణాలలో మూత్రపిండాలకు యాంత్రిక మద్దతును అందించడానికి ఎపిథీలియంలో ఉపయోగపడుతుంది, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యూబాయిడల్ అనేది, ఓకేనా? ఎందుకని? బహుమాన్గులికలు అంటే ఏం గుర్తు రావాలి మీకు? స్క్వామస్ గుర్తు రావాలి. నెఫ్రాన్లోని కిడ్నీలో నెఫ్రాన్ అంటే ఏం గుర్తు రావాలి? సో కాలమర్ గుర్తుకోవాలి. సో దానికి సంబంధించింది ఇది అనమాట, ఓకేనా? నెక్స్ట్ హిస్టమైన్ సీక్రెట్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. హిస్టమైన్ స్రవించే కణాలు, ఓకేనా? ఇది డైరెక్ట్ బిట్ కదా. ఏంటిది? కనెక్టివ్ టిష్యూ. బ్లడ్లోనే కదా వస్తాయి, మరి బ్లడ్లో కనెక్టివ్ టిష్యూసే కదా అవి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ రెడ్ కనెక్టివ్ టిష్యూ? రెడ్ కనెక్టివ్ టిష్యూ ఏంటిది? బ్లడ్డే కదా. రెడ్ బ్లడ్ సెల్స్ అని పెట్టుకోండి దయచేసి, బ్లడ్ కనెక్టివ్ టిష్యూ అనేది బ్లడ్డే కదా. బ్లడ్ ఉన్నప్పుడు మళ్ళీ అందులో రకాలు ఎందుకు తీసుకుంటారు మీరు? కాదు కదా. నెక్స్ట్ డాష్ టిష్యూ ఫార్మ్ ఏ గ్లాండ్స్. మళ్ళీ వచ్చింది డాష్ కణజాలం గ్రంథులను ఏర్పరుస్తుంది. గ్రంథులు అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటిది? ఎపిథీలియల్ టిష్యూ, ఉపకళా కణజాలం, ఓకేనా? సో ఉపకళా కణజాలం ఇది జంతు కణజాలాల గురించి. దీని తర్వాత మళ్ళీ నేనేం చెప్తానంటే మొక్కల కణజాలాలు చెప్తా. ఇంత ఈజీగా అయితే ఉండదు అవి, ఓకేనా? చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇవ్వాలి కాబట్టి సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.